చెప్పారా అని అడుగుతున్నా, చెప్పండి దీనికి సమాధానం చెప్పండి. ఆడియోకి సంబంధించి మీరు ఇది చెప్పండి, దీనికి సమాధానం చెప్పండి. నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరైనా సుకన్య సంగతి చెప్తా. ఆడియో మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయాలు ఏముంటాయండి? ఎన్ని ఆరోపణలు అని చెప్తుండే మీరే చెప్తారు కదా. అభిప్రాయం మీ ముందుకు ఎవరైనా ఒక మహిళ వచ్చి ఎన్టీవీ ముందు కానీ లేదా మరొక ఛానల్ ముందు కానీ అంబటి రాంబాబు అనే రాజకీయ నాయకుడు నన్ను లైంగికంగా వేధించాడని చెప్పిందా? మీరు రాకుండా రాకుండా చేశానా? ఓకే, మీకు బాగా తెలుసు అనుకుంటాను. సార్, రాంబాబుకు పేర్లు ఎక్కువైపోతున్నాయి. రాంబాబు, కాంబాబు, శ్యాంబాబు, ఇప్పుడు దురుసు నోటి రాంబాబు అని. సరే, అవన్నీ ఆరోపణలు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు ఉంటాయి. చంద్ర, రాజకీయాల్లో ఉన్నప్పుడు 100 రకాల ఆరోపణలు ఉంటాయి. ప్రతి ఆరోపణని ఎదుర్కొంటాం. ప్రతి ఆరోపణని ప్రజలు విశ్లేషిస్తారు. ప్రతి ఆరోపణకి ప్రజలు కంక్లూజన్ ఇస్తారు. నువ్వు చెయ్యి, నీ ఆరోపణలు నువ్వు చెయ్యి. చంద్రబాబు ఆరోపణలు చంద్రబాబు చేయమను, పవన్ కళ్యాణ్ ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేయమను, లోకేష్ ఆరోపణలు లోకేష్ ఆరోపణ చేయమను, ఆంధ్రజ్యోతి ఆరోపణ ఆంధ్రజ్యోతి చేయమను, టీవీ5 ఆరోపణ చేయమను, ఈనాడు ఆరోపణలు రామోజీరావు చేయమనండి. మాకేం అభ్యంతరం? దానికి ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. పలానా ఆరోపణలు రాంబాబు మీద చేయడానికి వీల్లేదు అని ఎక్కడైనా నిర్దిష్టంగా ఏమైనా రూల్స్ ఉన్నాయా? చేసుకోండి, మీరు కూడా చేసుకోవచ్చు. ఏముందాలో సార్, ఆరోపణ కాదు, నోటి దురుసు ఏదైతే అంశం ఉందో మీ గురించి చెప్పింది మీ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేలాది లక్షలాది మంది ముందు చెప్పారు కదా మిమ్మల్ని ఇంటరాక్షన్ చేస్తూ. ఆరోపణ ఎలా అవుతుంది? ఆయనే అన్నాడు కదా నేరుగా. రాఘవ ఏమన్నాడు ఆయన? అప్పుడప్పుడు రాంబాబు అన్న దురుసుగా మాట్లాడతాడు కానీ ఆయన మనసు వెన్న అనేది అన్నాడు. ఆ మనసు వెన్న అనేది మీకు వినపడలేదా? ఆ దురుసు అనేది మాత్రమే వినపడిందా? అది కూడా చెప్పండి అయ్యా. నిన్న ఎన్నికల పర్యటనలో పవన్ కళ్యాణ్ మీ సొంత జిల్లాలో ఒక మాట అన్నారు సార్. అంబటి రాంబాబు రాజకీయాల్లో బదులు ఆయనకున్నటువంటి కళా పోషణకి సినిమాల్లోకి వెళ్ళి ఉంటే రాజకీయాల్లో ఒక పీడ పోయేది, ఆ తర్వాత రాజకీయాల కన్నా సినిమాల్లో ఒక మంచి నటుడు దొరికేవాడు అన్నటువంటి ఒక విమర్శ చేశారు నిన్న మీ సొంత. నేను కూడా చెప్పాను పొద్దున, మీరు ఫాలో అవ్వలేదు అనుకుంటా. నేను సినిమాల్లోకి వెళ్తే ఆ పవన్ కళ్యాణ్ పీడ పోయేది. నాకేం పెద్ద సినిమాలు ఇంట్రెస్ట్ లేదు. అంటే నేను మహానటుడిని అయితే ఆయన పీడ పోయేది. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరికి ఏ రంగంలో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగంలో ఉంటారు. నాకు రాజకీయ రంగం ఇంట్రెస్ట్. నేను చెప్పా, విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిని, స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా జూనియర్ కాలేజీలో గెలిచిన వ్యక్తిని, డిగ్రీ కాలేజీలో గెలిచిన వ్యక్తిని, వైజాగ్ లా కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా గెలిచిన వ్యక్తిని, 89లో 31 సంవత్సరాలకే శాసనసభలో అడుగు పెట్టినటువంటి వ్యక్తిని. రాజకీయాలంటే మక్కువ, ఫ్యాషన్, ఇంట్రెస్ట్, దాంతో నేను వచ్చా. నన్ను సినిమాల్లోకి వెళ్ళమని చెబితే ఏం లాభం? పవన్ కళ్యాణ్ గారికి ఆయన చెబితే వెళ్తానా? ఆయన చెబుతుంటాడు, అద్దు లేదు, ఆయన నోటికి అద్దు లేదు, ఆయన ఏదో మాట్లాడుతూ ఉంటాడు. దానికి మనం ఏం చేస్తాం? నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గంలో ఓడిపోయే సీట్లలో ఫస్ట్ సత్తెనపల్లి అంబటి రాంబాబు. ఈ ప్రచారం ఎందుకు జరుగుతూ ఉంది? నువ్వేమైనా చేస్తున్నావేమో, నాకేం తెలియదు. అది నేను నెంబర్ 1గా గెలిచేది నేనని అందరూ అనుకుంటున్నారు. అంటే మరి మీకేమైనా తెలిసేమో, నాకు తెలిస్తే చెప్పండి. మీ పార్టీలోనే మీకు వ్యతిరేకంగా ఉన్నారని, ఎవరు రెడ్లు అనేవాళ్ళు మీకు దూరంగా ఉన్నారని ఎవరు చెప్పారు? సీఎం గారు ఇంట్రడ్యూస్ చేసిన ఎవరు చెప్పారు? నోటి దురుసు వల్ల వాళ్ళ దూరం అయ్యారని. ఏంది దాన్నే కొత్త ఆరోపణలు ఏమన్నా సృష్టించదలుచుకున్నారా మీరు? నేను మొదటిగా ఓడిపోయేదని ముద్ర వేయదలుచుకున్నారా? లేక రెడ్లు అందరూ నాకు వ్యతిరేకమని ముద్ర వేయదలుచుకున్నారా? చెప్పండి, ఎవరో ఒక బయట చూపించండి. నేను మొదటిగా తెలుగుదేశం వాళ్ళు తప్ప. ఎందుకు కొత్త ఆరోపణలు సృష్టించకండి. సరే, ఇప్పుడు నెంబర్ 1 నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఎన్నికల్లో పలనాడులో మొదటిగా గెలిచేది నేనే. ఎన్నికల తర్వాత మళ్ళీ చూద్దాం. సరే, ఇప్పుడు మీకు రెడ్లకు ఒకరు వ్యతిరేకం ఉన్నారా చెప్పండి అన్నారు కదా. ఏంటండి? సత్తెనపల్లిలో రెడ్లు నాకు ఎవరైనా వ్యతిరేకం ఉన్నారని చెప్పారు కదా. మాజీ ఎమ్మెల్యే మీకు పార్టీలో చేరాడు ఇప్పటి వరకు, వెంకటేశ్వర రెడ్డి, ఇప్పటి వరకు మీకు పార్టీకి టచ్లోనే లేరు. మరోవైపు రెడ్లకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు, మైనింగ్స్కి సంబంధించిన శాస్త్రి గారు, మీరు మొన్న రోడ్ షో చూసారా? దాని మీద రోడ్ షోలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, నేనున్నాడు, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ఉన్నారు. మీకు కనపడ్డారా? ఇంతవరకు టచ్లో లేనంటారేంటి? అంటే సభలు సమావేశాలకు వస్తారు తప్ప మీతో ఇప్పుడు లేరు కదా. హైదరాబాద్లో ఉన్నారు కదా. ఇప్పుడు ఉన్న ప్రచారంలో హైదరాబాద్లో ఉన్నారు. అతను హైదరాబాద్లో నాయముడు వస్తాడా?
వాట్ ఈస్ దిస్? మీ ఎమ్మటి కాదండి అది అంబటి కాదు. రాంబాబు గారు నేను రాంబాబు గారు ఇవాళ మీకు మీరు అది కాదు, అది కాదు, అది కాదు, అది కాదు. మీరు వెటకారంగా సమాధానం దాటవేయాలనుకుంటారు కానీ కాదబ్బా. మీకు రెడ్లకు గ్యాప్ ఉందా లేదా అనేది చెప్పండి. ఎందుకు గ్యాప్ ఉంటుంది? వాట్ ఈస్ దిస్? నువ్వు చెప్పావు కదా వెంకటేశ్వర రెడ్డి గారు నీతో టచ్లో లేరు అని, పార్టీతో టచ్లో లేరు అని మీరు చెప్తున్నారు. వెంకటేశ్వర రెడ్డి గారు రోడ్ షో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పక్కన వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు, అంబటి రాంబాబు గారు ఉన్నాడు, మన అనిల్ యాదవ్ ఉన్నాడు, అందరూ ఉన్నారు. అది మీరు చూడుకోకుండా ఏదో ఆరోపణలు చేసేస్తే ఎలాగబ్బా? టచ్లో లేడు. ఇప్పుడు మీ అమ్మడు హైదరాబాద్ రాలేదంటే ఎన్టీవీ ఇంటర్వ్యూకి నేను వెళ్తా ఉంటే వెంకటేశ్వర రెడ్డి గారిని ఎవరు పెట్టుకొస్తానా? అంబటి రాంబాబు గారు What is మీరు this? మీరు ప్రశ్నను కూడా ట్విస్ట్ చేస్తారు. మీ No, 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 ప్రతిపక్షాలు sorry, I am very sorry. ఇప్పుడు మీతో రాలే అని చెప్పలేదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో మీతో వాళ్ళు లేరు. జగన్ వచ్చినప్పుడు ఎవరైనా వస్తారు, సీఎం వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా అంటే వస్తారు మీకు కదా. ఎలా తెలుసు? అంబటి అంటే రాంబాబు గారు, రోజు నా మీరు చాలా తెలివిగా క్వశ్చన్ ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారు. నువ్వు మీరు ఇంకొకసారి రిపీట్ చేసుకోండి, చూడండి. మీతో టచ్లో లేరు అన్నారు మీరు. దట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ప్రచారంలో ఉన్నారా లేరా మీరు కాదు నిర్ణయించేది, ప్రజలు నిర్ణయిస్తారు ఏం జరుగుతుందనేది. సత్యనపల్లిలో ఏం జరుగుతుందో మీకు తెలియకపోవచ్చు. ఇందాక చెప్పాను, టచ్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ర్యాలీలో ఆయన ఎందుకుంటాడు పార్టీలో లేకపోతే? ఇవన్నీ మీరు ఒక్క విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా. మా అంతర్గతంగా పార్టీలో కొన్ని చిన్న చిన్న విభేదాలు ఉంటే ఎవ్రీథింగ్ విల్ సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం. తెలుగుదేశంలో లేవా? ఏ రాజకీయ పార్టీలో అయినా అంతర్గతంగా చిన్న చిన్న విషయాలు ఉంటే వాటిని సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తాం. మీరేదో పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తే అన్యాయం కదా.